వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా ఫర్ ఆల్. ఆహా, కరెంట్ షాక్ కొట్టినట్టు భలే ఉంది ఆ సౌండ్. ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్. హాయ్. నేను మీకోసం భువనగిరి నుంచి వచ్చాను. ఈ షో కోసం వచ్చారా? మిమ్మల్ని చూడడానికి. హౌ స్వీట్, థ్యాంక్ యూ మా. మీకోసం ఒక కవిత రాశాను. చెప్పమ్మా. సి తర్వాత వస్తుంది డి, మనకుంటుంది నాడి. సి తర్వాత వస్తుంది డి, మనకుంటుంది నాడి. పొద్దున్నే కూస్తుంది కోడి, కాసేపట్లో అవుతుంది పకోడి. ప్రదీప్ బాగుంది మీ బాడీ. అంటే దారిలో వచ్చేప్పుడు స్పీడ్ బ్రేకర్లు రావడం వల్ల కవిత అలా అయింది. ఏం చేస్తుంటారు భువనగిరిలో మీరు? కాలేజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. భువనగిరి నుంచి వచ్చాను. ఓ మీరు కూడా కవిత రాశానన్నా. రాశావా? ఓల్ని అంటారు బొక్క, స్టార్ ని అంటారు చుక్క, డాగ్ ని అంటారు కుక్క, అబ్బా ప్రదీప్ అన్న లెక్క. నాకుంది కొంచెం తిక్క. బాగుంది. మొత్తం బ్యాచ్ అంతా ఇలాగ రాశారా? ఓకే, నెక్స్ట్. దిస్ ఈజ్ నవ్య. నవ్వేవా? నవ్య. And I'm your fan. థ్యాంక్ యూ సో మచ్. I'm from TKR College. టీకేఆర్ కాలేజ్ ఎక్కడుంది? భూమింది. మీకోసం ఒక కవిత రాశాను. చెప్పమ్మా. ఇంట్లో ఉంటుంది ఫ్యాను, ఎలుకని పట్టుకోవడానికి బోను, ఐస్ క్రీమ్ కి ఉంటుంది కోను. ప్రదీప్, నేను మీకు పెద్ద ఫ్యాన్. ఏం చదువుతున్నావు అమ్మా టీకేఆర్ లో? బీటెక్ ఫైనల్ ఇయర్. టైం బట్టేలా ఉందిలే. హాయ్ అన్న. హాయ్. మీ తమ్ముడు శ్రీకాంత్. ఏం చేస్తుంటారు? ఫోటోగ్రఫీ అన్న. ఓ వండర్ఫుల్, సూపర్. ప్రదీప్, మేరా బచ్చా తూ అచ్చా. తిడతాడేంటి భయ్యా? ప్రదీప్, మేరా బచ్చా తూ అచ్చా. ఫ్రెండ్స్ బోల్తే మచ్చా, నీతో పెట్టుకు. సేమ్ టాబ్లెట్స్ వాడాలి ఈయన కూడా. నైట్ టైం 2 వేసుకోవాలన్నా నువ్వు టాబ్లెట్స్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ప్రదీప్ మామా సూపర్ స్టార్. సూపర్. ఏం పేరు నీది? నాగచరణ్. ఓకే, ఏం చదువుతున్నావు నాన్న? 4th క్లాస్. సూపర్. హాయ్ ప్రదీప్, దిస్ ఈజ్ హరిత. హాయ్ హరిత. మీకోసం ఒక కవిత రాశాను. హరిత, కవిత రాసావా? చలికాలంలో రగ్గులు, అవునా? ఆకాశంలో మబ్బులు, ఇంటి ముందు ముగ్గులు, అంకుల్ చేతిలో పెగ్గులు. ప్రదీప్ భలేగుండే మీ బుగ్గలు. చిప్పో దొంగి. థ్యాంక్ యూ, సూపర్. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. నేను చూడడానికి మా ఊరు నుంచి వచ్చేసాను. వచ్చే దారిలో నీకోసం ఒక మంచి కవిత రాశాను. ఓకే, వింటారా మరి? వింటాను. షో అయిపోయాక మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోవాలి. నెయిల్ పై వేస్తాం నెయిల్ పెయింట్, వాల్ పై వేస్తాం వాల్ పెయింట్. నెయిల్ పై వేస్తాం నెయిల్ పెయింట్, వాల్ పై వేస్తాం వాల్ పెయింట్. నెయిల్ పై వేస్తాం నెయిల్ పెయింట్, వాల్ పై వేస్తాం వాల్ పెయింట్, ఆయిల్ తో వేస్తాం ఆయిల్ పెయింట్. ప్రదీప్, నీపై నేనేస్తా ప్రేమ పెయింట్. ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, సో ఈ వారం మీరు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు? హాయ్ ప్రదీప్. హాయ్ ఐశ్వర్య. అందుకే కదా మీరు టీ షర్ట్ ఏ అని వేసుకొని వచ్చిరు. ఇదా? గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా. కాదు, ఇది అమలాపురంలో కొన్నాను. అయినో, నువ్వు నా కోసమే వేసుకొచ్చినావు. నువ్వు వస్తావని తెలియకేసుకున్నా. అవును, నీ కాజల్ ఉన్నాక నేనెందుకు కనిపిస్తా? నీకు అనిపించను. ఎవరికి చెప్పొద్దని చెప్పారా? తెలిసిపోతుంటే అట్లా. కాజల్ ఫీల్ అవుద్ది. కాజు. ఓకే, ఈ రోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే, ఈ మధ్యలో అందరు బద్ధకం ఎక్కువైపోయి అది కామన్ టాపిక్. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని తింటున్నారు కదా, దాని గురించి నేను టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను.
ఆన్లైన్ ఫుడ్ ఎస్ ఆర్డర్ ఎట్లా చేస్తారు ఏంది అని చెప్పు. ఓకే, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసావా, ఫుడ్ ఇస్తావా? నేను ఆర్డర్ చేస్తాను, మీకు నేర్పిస్తాను కూడా. నాకు నేర్పి. మీకు తెలియదు కదా. అవునవును, మాకు పులిహార తప్ప ఇంకేం తెలియదు. మీరు రోజు ఇంట్లో చేసుకొని తింటారు కదా ప్రదీప్, నాకు వంట అందుకే వచ్చా? పెళ్లి చేసుకుంటలేరు మీరు. ఓ, నాకు వంట వచ్చని పెళ్లి చేసుకోవట్లేదు అనుకుంటావా? అందరు వెయిట్ ఏం చేస్తున్నారు. చదువుతున్నావు నాన్న? డిగ్రీ ఫైనల్ ఇయర్. మీ నాన్న కాస్తుందా? టైం పట్టింది నీకు. ఓకే, రెడీ చేయండి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మమ్మీ మమ్మీ ఈవిడే రాత్రి మేకప్ వేసి పడుకుందా? ప్రదీప్, మా మమ్మీ ఊరికి వెళ్ళిపోయింది ప్రదీప్, నాకు గుర్తులేదు, అందుకే ఇలా నాకెట్లా చేస్తున్నా. తెలుసా? నేను ఎందుకుంటా అక్కడ. ఓ, నేను వాచ్మేనా? ఓకే, సో ఇప్పుడు మార్నింగ్ కదా, నేను కాఫీ తాగాలి. ఎలా? ఆర్డర్ చేయి ఆన్లైన్ లో. నీకు రాదా? నువ్వు ఉన్నావు కదా, నేను నేర్చుకోలే ప్రదీప్. సైడ్ లో బండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పక్కన కాఫీ బండి ఉంటది, వాళ్ళకి ఆన్లైన్ నొక్కగానే కాఫీ పట్టుకుని వస్తారు వాళ్ళు. లేదు అలా వద్దులే గానీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుందాం. మనం ఏం ఆర్డర్ చేసుకున్నాం చెప్పు? 2 కోళ్ళు, ఒక మేక. చాలా, నీ పర్సనాలిటీకి సరిపోతుందిలే. తినడానికి కాదు, పెంచుకోనికి. ఎందుకు మీ కుక్కకేసావా? నేను తినా. లేదులే గానీ ఇప్పుడు ఏం మాది తింటావు టమాటో చెప్పు? పప్పు, ఆవకాయ. సర్లే గానీ ఏం తింటావు చెప్పు? నేను ఉప్మా. ఉప్మానా? పొద్దున ఉప్మా తినక ఏం తింటారు మరి? బిర్యానీ తింటారు. అరే కాఫీ తాగుతారు కదా, నువ్వు బ్రష్ అన్నా చేసినావు అట్లీస్ట్? ఈవిడ ఒకటి డిసైడ్ అయింది, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతుంది? నేను చెప్తే కాదంటది. కాఫీనా చీప్ గా? నాకొద్దు, నేను ఉపవాసం. లేదు, నువ్వు తింటేనే నేను తింటాను. నా కోసం ఏ అని టీ షర్ట్, నేను ఫాస్టింగ్. నువ్వు ఏ అని నా కోసం టీ షర్ట్ వేసుకొచ్చినప్పుడు నేను నీ కోసం ఏం ఆర్డర్ చేయకపోతే ఎట్లా ప్రదీప్? నువ్వు ఏం తింటే అదే తింటా. ఏదో ఒకటి చెప్పరా బాబు, ఆకలేస్తుంది ఇక్కడ. ఏ యాప్ లో మనము ఆర్డర్ చేద్దాం? పులిహార. పులిహోర యాప్? అది యాప్ ఉందా? పులిహార యాప్ ఉంది. నీకే తెలుసు అది? మొత్తం ఏ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసా? మా బాయ్స్ కూడా తెలుసు. అయ్యో, ఏరా మీకు పులిహార తెలీదా? పులిహోర యాప్ తెలుసా? చిచ్చి, మీరు పరువు తీయకండి, చెప్పండి ప్రదీప్. మర్చిపోయినట్టుంది సార్. అదేనా? ఓకే, అంత బాగా రాసావా? చెప్పు ప్రదీప్. ఏమిటమ్మా? ఏ యాప్ లో చేద్దాము? జుజుబి. మీ కుక్క పేరా? కాదు, యాప్ పేరు. ఓకే నేను ఆర్డర్ చేస్తున్నా, ఆర్డర్ ప్లేస్ చేసిన. ఓకే, అందులో చూసి చేయి, నామం చూసా. ఓకే, బిర్యానీ ఆర్డర్ చేసిన. పొద్దున్నే పాయసం మొక్క వేసుకుని బిర్యానీ. పాల ప్యాకెట్ లైన్ వచ్చిండు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఏంట్రా? నేనేమో నీ క్లాస్ టీచర్నా? అక్క గుడ్ మార్నింగ్ అక్క. బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు కదా. అక్కేంట్రా కుక్కలా ఉన్నావు సేమ్? కుక్కనా? దానికన్నా అచ్చి కుక్కలా ఉన్నావు. నీ అంటే ఏం పడతలే అచ్చి కుక్కను. ఇంకా ఇంట పడితే ఏం లేను ఉండవు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. డెలివరీ చేయడానికి వచ్చిన వాడితో కబుర్లేంటమ్మా? డోర్ తీసి పార్సల్ తీసుకోక. వాడు తీసుకురావట్లేదు కదా ప్రదీప్, నువ్వు చెప్పొచ్చుగా కొంచెం. పెట్టేసేలా ఉన్నాడు, అడి తిరుగు. అక్క జర అడ్రస్ చెప్తారా మీరు? అక్క అనకరా బాబు, నువ్వు నాకు సిగ్గేస్తుంది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మేడం నాకు లేట్ అయితే జర అడ్రస్ చెప్పండి, నేను వచ్చేస్తా. నీకు ప్లేస్ చేసిన కదా, అడ్రస్ ఉంటా చూసుకొని రా. అడ్రస్ లొకేషన్ సరిగ్గా లేదు, మిస్టేక్ ఉంది. సరే వాట్సాప్ లో లొకేషన్ పెడతారా? నా ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ లేదు. ఏముంది బొందా? 1.5 GB ఫసక్ అయింది పొద్దుగాల. అన్న అయిపోగొట్టి ఏం చేస్తున్నావు నువ్వు? సినిమా డౌన్లోడ్ చేసిన. మీరు ప్రాక్టీస్ చేయించక ఇలా అయిందా, లేదా ముందు ఇలా ఉంది ఇవిడ? ఇప్పుడు ఇలా అయిందా? సూపర్ నాన్న, బాగా చేస్తున్నావు. వాడి తగులుకో. మేడం జర లొకేషన్ ఎగ్జాక్ట్ చెప్పండి మేడం. ఎర్రగడ్డ హాస్పిటల్. చెప్పు ప్రదీప్, అడ్రస్ అంట. నువ్వు మాట్లాడుతావు, నన్ను అడ్రస్ చెప్పండి. నాకు హెల్ప్ చేయి ప్రదీప్, ఎందుకున్నావు? ఎర్రగడ్డ జనరల్ వాడా? బర్త్ నెంబర్ 41. కాలు ఇరిపోయింది అన్నారు. అవును, నీకెట్లా తెలుసురా? నీ పక్కన నీవాడేనా? ఓకే, నువ్వు ఆర్డర్ ఎప్పుడు చేస్తావు? ఇంకా వచ్చేస్తా మేడం. నాకు జర అడ్రస్ లొకేషన్ చెప్పండి. నువ్వు మైత్రివనం నుంచి నీకు రావడానికి ఎంతసేపు అవుతుంది? మీరు ఎక్కడ ఉన్నారు? ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి నాకు. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను ఎక్స్ప్రెస్ షోలో ఉన్నా. షోలో ఉన్నారా?
సరే ఎట్లా రావాలి జర చెప్పండి నాకు. ఇట్లా మొత్తం చెట్లు ఉన్నాయి, సిగ్నల్ చెప్పు ప్రదీప్. నాకేమైనా అవార్డు ఇస్తారు సార్? ఓపిక అవార్డు ఏదైనా? సహనం చక్రవర్తి అలాంటి పురస్కారాలు ఏమైనా ఇవ్వరా? సూపర్ అమ్మా. అడ్రస్ చెప్పు ప్రదీప్. సూపర్. ఇంకా అడ్రస్ చెప్పలేదా? ఏదోటి చెప్పమ్మా, ఏదోటి చెప్పు. నువ్వే చెప్పాలి ప్రదీప్. 6th లైన్ డోర్ నెంబర్ 41 చెప్పి. ఓకే వచ్చేసాయి. అయ్యో ప్రదీప్ ఇంకా వస్తలేడు. ఎంత సేపు అవుతుంది ఆర్డర్ చేసి? అవును, సగం సేపు ఆడితే కబుర్లు చెప్తాడు, సిగ్నల్ డెలివరీ బాయ్ చూసిరా ఎక్కడైనా? అయ్యో ప్రదీప్ తొందరగా. నేనేం చేయను, కాల్ చేయి. బఫేలో అన్ని జగన్ తింటున్నాడు. నీకెందుకు మోగుతుంది? నువ్వు ఫోన్ చేసి ఆడికి కదా మోగాలి. మేడం చెప్పండి మేడం. ఎక్కడ ఉన్నారా దున్నపోతూ? ఇక్కడనే మీ గల్లీ సందులో ఉన్నా. ఇక్కడ రా. వచ్చేస్తున్నా మేడం 2 నిమిషాలు. అయిపోయింది. ఎక్కడ ఉన్నావు చెప్పు ఫస్ట్. ఇక్కడనే మీ అపార్ట్మెంట్ కిందికి వస్తున్నా 2 నిమిషాలు. అపార్ట్మెంటే లేదురా బాబు. నేను షోల కిందనే ఉన్నా. షో కింద ఉన్నారా? షో కింద కాదురా, స్టేజ్ మీదనే ఉన్నా. 1 మినిట్. రాలేదనుకో నీ కాళ్ళు ఇరుగుతాయి. ప్రదీప్ తో కొట్టిస్తాను నేను. ఓకే వచ్చేస్తున్నా. సరేరా మేడం. ఫుడ్ ఆర్డర్ చేస్తాను మీరే? ఏం కాదు, అక్కడ ఎక్కడ వండుపో. భీమక్షాపతి డెలివరీ చేయి. నీకు ఏది ఎందుకురా నీకు? సర్లే ఏం ఆర్డర్ ఇచ్చారు? బిర్యానీయా? ఎలా ఉంటది చెప్పు. బిర్యానీ ఎలా ఉంటది? నీ కిరాకు ఉందని నాకు తెలుసు గానీ బిర్యానీ ఎట్లుంటదో చెప్పు. టేస్ట్ బాగుంటది మేడం, కిరాకు ఉంటది. సగం నువ్వు తినేసి ఎలా ఉన్నావుగా? నేను ఐఎమ్ వెజిటేరియన్ ప్యూర్. చూసే తెలుస్తుంది నీ కట్అవుట్. పీసెస్ వదిలేసి రైస్ ఒకటి తినేసి ఉంటాడు. అవును, నువ్వు సగం తినేసి వచ్చావా ఏంది? ఏం లే, టేస్ట్ బాగుంటది. లైక్ ఏమో నువ్వు సగం తినేసిన లాగానే కనబడుతుంది నాకు. ఏం లే, బాగుంటది, తినండి. మేము కెమెరాలో ఫేస్ ఒకటే చూపిద్దాం అనుకున్నాం. సూపర్, వావ్, చాలా బాగా వచ్చింది. జాగ్రత్త బిర్యానీ. ఓకే, గేమ్ ఆడదాం. గేమ్ ఆడడానికి 11 మంది కావాలి. సో ఇప్పుడు మీ నలుగురు 2 టీంలు. మీ పార్ట్నర్ ని మీరు ఇలా ఎత్తుకుంటారు, వాళ్ళు బెలూన్ పట్టుకుని ఉంటారు. అక్కడ తీసుకొస్తారు, బెలూన్ రింగ్ లో వదులుతారు, వాళ్ళని బెలూన్ మీద వదిలేస్తారు. తేలుతుంది, లేవగానే పరిగెత్తుకుంటూ వస్తారు. ఓకే, ఆ పడేసేటప్పుడు జాగ్రత్త అమ్మా, ఫ్లోర్కి ఏం కాకూడదు. రెడీ? 3, 2, 1 గో. అరే 60 సెకండ్లే ఉంది, ఏమి? టైం అయిపోతుందిరా, పరిగెట్టండి రా.
చాలా బాగా ఆడారు నిజంగా. అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది గేమ్. వాళ్ళిద్దరు ఒక రకంలో ఆడారు. వాళ్ళు బెలూన్ తీసుకెళ్తున్నారు కానీ పేలట్లే. వీళ్ళేంటో ఎవరు కూర్చున్నారో తెలియదు, ఎందుకంటే వదిలేసి ఇద్దరు పడిపోతున్నారు దాని మీద. ఇంత ఎవరు ఆడుతున్నారో తెలియకుండా ఆడారు. బట్ బాగా ఆడారు నలుగురు. వెళ్ళారు, గుడ్ జాబ్. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ స్పెషల్ టిప్స్ అందించడానికి టిప్పి గారు రాబోతున్నారు. ఆవిడ సీనియర్ సిటిజన్, వృద్ధ కళాకారులు. సో వారు అంటే పెద్దవాళ్ళు వస్తాం, మరి క్లాప్స్ కొట్టరా మీరు? మన జట్టు వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ముంతా ముంట మనం ఒట్టు. ఇవాళ తినే ఐటమ్లు వచ్చాయి. ఇప్పటి వరకు బానే ఉన్నాను. మీరు ఏం వండుతారా ఇవాళ తిన్నామని వెరైటీగా? మరి ఈ రోజు బిస్కెట్ చాట్ తయారు చేసుకోబోతున్నాం అన్న. బిస్కెట్ చాట్ మాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే మేము బిస్కెట్లు వేస్తూ ఉంటాం. ఓకే అన్న, మనం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. వావ్, పోపుల డబ్బా. పోపుల డబ్బాలు నేను అరేంజ్ చేశాను నాన్ని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఆనియన్, క్యారెట్ తురిమింది, సన్నగా కట్ చేసుకున్న టొమాటో సాస్, నిమ్మకాయ రసం ఉంటది కదన్నా, నిమ్మకాయ రసం, తర్వాత మిక్సర్, సాల్ట్ బిస్కెట్స్, ఏదైనా సాల్ట్ బిస్కెట్స్ తీసుకోవచ్చండి. సాల్ట్ బిస్కెట్స్, బూందీ, అండ్ తర్వాత రస్క్ అన్నమాట. రస్క్. ఫస్ట్ మనము ఈ బిస్కెట్స్ ని తీసుకొని అన్నిటిని అందులో ఎలా? ఓకే, నాకు ఇస్తారేమో అనుకుంటా. ఓకే అన్న, తీసుకో. దీనికన్నా ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? మ్యాథ్స్ క్వశ్చన్, సైన్స్ క్వశ్చన్ కాదులే. అడుగు. ఏంటంటే ఒక షిప్ ఉంటది, ఆ షిప్ బాగా నీళ్ళలో తడిచిపోయి మేక రివర్ లో మునిగిపోతుంది అన్న. అది బయటికి ఎలా వస్తుంది? మేక నీళ్ళలో మునిగిపోద్దా? బయటికి ఎలా వస్తా? మే అనుకుంటే వస్తుంది. తడిసే వస్తుంది. నీ నెయిల్స్ చూపించవా? ఓకే. ఏంటన్నా గ్రోతే లేదు అసలు పాపం. ఇందాకే తీసా. అలా ఎప్పుడు చేయకూడదన్నా. ఓకే. గ్రోత్ పెరగాలంటే గార్లిక్ ఉంటది కదా. గార్లిక్ ఆవిడెవరు? చిన్నులపాయ. దాన్ని కట్ చేసి చిన్నులపాయని బాగా చిన్నగా కట్ చేసి మన నెయిల్స్ కి కన్నా అప్లై చేసుకుంటే బాగా గ్రోత్ ఉంటది. ఉల్లిపాయలు, అరే వెల్లుల్లిపాయలు ఇలా వేళ గుచ్చుకుని ఉండాలి. కాదు, ఇలా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. అలాగే లెమన్ కూడా చేసుకుంటే ఫ్రెష్ గా నీట్ గా ఫంగస్ అన్ని చేరకుండా ఉంటది. ఇప్పుడు మనం క్రంచ్ చేసుకున్న బిస్కెట్ అంతా వేసుకున్నాం కదా, దాన్ని అంతా బాగా క్రంచ్ చేయాలన్నమాట. లేకుంటే క్రంచ్ చేసే వాళ్ళకి ఓపిక లేకుంటే మనం బిస్కెట్స్ ని ఫస్ట్ తుపుచుకు చేసుకుంటాం అన్నమాట. ఎనీ సాల్ట్ బిస్కెట్. ఓకే, నెక్స్ట్. ఒకవేళ వాళ్ళకి చేసుకుని ఓపిక లేకపోతే మిక్సీలో అన్నా బిస్కెట్ నలపడానికి కూడా ఓపిక కావాలండి. ఓకే అన్న, ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఆ ఉల్లిపాయలు కూడా పెసరట్టుకు తరిగినట్టు తరగాలి, అడ్డంగా నిలువుగా. అన్న నేను ఉల్లిపాయలు అంటే గుర్తుకొచ్చింది, దీనికి మనం కట్ చేసుకోవాలంటే పర్వాలేదులే వద్దులే అన్నయ్య పాపం. నువ్వు చెప్పా. ఉల్లిపాయని కట్ చేసుకోవాలంటే కొంతమందికి కష్టం ఎక్కువ ఉంటది కదా. అవునమ్మా. ఇప్పుడు అమెజాన్ లో కొత్త ప్రోడక్ట్ వచ్చిందన్న, ఇప్పుడు అది దాంట్లో కానీ కొనుక్కొని చేస్తే సూపర్ ఉంటది అన్న. నీకు ఎప్పుడైనా యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా కో యాంకర్ లేకపోతే నాకు కాల్ చేయనా, నేను వస్తాను. అసలు నా బదులు నువ్వే చేయొచ్చు కదా, మళ్ళీ కో యాంకర్ ఎందుకు? వద్దులే అన్న పాపం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, నువ్వు రావాలి అప్పుడప్పుడు. ఓకే అన్న, దీంట్లో మనం సన్నగా ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్నా టొమాటో వేసుకోవాలి. అన్న వద్దులే అన్న పాపం, చేతులు అరిగిపోతాయి. నువ్వు నోటితో చెప్పి చేతితో చెడు రెండు ఎందుకు నాన్న, నేను చేస్తా. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం లెమన్ ఏదైతే స్వీట్ చేసుకున్నాం కొంచెం వేసుకోవాలి, లైట్ గా, గింజలు పడకూడదు. ఓకే, నిమ్మకాయ కోసిన తర్వాత అని గింజలు తీసేసి అప్పుడు పెట్టు. యా అన్న, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఓకే, ఫినిషింగ్ టచ్ నేను ఇస్తానులే అన్న. ఇదేవా ఇప్పుడే కాదు, మళ్ళీ మీకు ఒక టిప్స్ చెప్తున్నానండి. ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిజర్ కానీ కట్ చేయలేకపోతే ఇలాంటి పింగాణి కప్స్ ఉంటాయి కదా, వాటిని ఊటిన ఇట్లా ఇలా అంటే దాని చాలా షార్ప్ అవుతాయండి.
ఇంకా మామూలుగా పిల్లలు ఇలాంటివి స్నాక్స్ ఎలా అంటే సాల్ట్ బిస్కెట్స్ తినరు కాబట్టి ఇట్లాగా మీరు చేసిస్తే రస్క్ కూడా చాలా మంది తినరండి. ఇట్లాగా కానీ చేస్తే పిల్లలు కూడా చాలా బాగా అలవాటు అవుతారు. ఇంకా వచ్చే ఎపిసోడ్స్ లో నేను ఇంకా మంచి డిషెస్ రెసిపీస్ తయారు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు దీంట్లో మనం సాస్ వేసుకుందాం. ఇది ఒకవేళ దొరకకపోతే బేకరీకి వెళ్ళినప్పుడు పఫ్ కొనుక్కుంటే ఒక ప్యాకెట్ ఇస్తారు కదా, వాడిని 2 ప్యాకెట్లు అడగాలి. లేదనుకుంటే పాలిథిన్ కవర్ తీసుకెళ్తే అది బిడి తెచ్చేసుకోండి. ఇంతకీ నువ్వు టిక్టాక్ వీడియో స్టార్ట్ చేసావా అన్న? చేశానమ్మా. అవునా? ఒక్క వీడియో చేశా. యూజర్ ఏంటన్నా? మా ఫ్రెండ్స్ ఎవరు తెలుసా? జరాలు వచ్చేతాయి. ఇప్పుడు సైకిల్ పంచర్లు వేస్తాడు అయితేనే ఫేమస్. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే బూందీ ఉంటది ఇప్పుడు మిగతాది అందులో వేసుకో. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ని వేసుకుందాం. టిష్యూ ఇదిగోన్నా. అలవాట్లేదు అబ్బాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కాదు కానీ బిస్కెట్ చాట్ చేస్తాను. అదేది బిస్కెట్ చాట్ అంటే ఎందుకంటే మనం బిస్కెట్స్ అక్కడ లేవు కదా, అన్ని మనం కంచుగా చేసేసాం కాబట్టి అందుకని అట్లా కనపడుతుంది. ఇట్లాగా దీన్ని మనం కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్ ఐటమ్స్ గా తీసుకోవచ్చు. పిల్లలు ఎవరైతే బ్రేక్ఫాస్ట్ లో దోశ అవి కాకుండా ఇవి కూడా తీసుకోవచ్చు మంచిగా విత్ మిల్క్ ఆర్ ఎనీ లెమన్ జ్యూస్ ఆర్ పొద్దున్నే. ఇప్పుడు మన చాట్ అయితే ప్రిపేర్ అయిపోయిందన్న. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. చాలు అంతకంటే తినలేను నేను. మనం చూపించడానికి కొంచెం చూపించేప్పుడు బాగుండాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటివన్నీ తెచ్చినప్పుడు తినడానికి స్పూన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం రస్క్ ఏదైతే తీసుకున్నామో దాని మీద కొంచెం ఇలాగా ఓకే అన్న, నువ్వు ఎలా అంటే అలా అన్నా, నీ మాట ఎవరు కాదన్నా. మన ఇప్పుడు రస్క్ చాట్ అండ్ బిస్కెట్ చాట్ తయారైపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా ఈజీ అండి. మీ పిల్లలు ఇలాంటివి తినచ్చు. అండ్ రస్క్ ఎవరైతే తినరో దాంట్లో మనకి కావాల్సినట్టు క్యాబేజ్, కుకుంబర్ లోపల గింజల లేదు దాన్ని కుకుంబర్ లోపల అది ఉంటుంది, లోపల ఇవి ఉంటది కదన్న జ్యూస్ లాగా ఒకటి, అది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు. చాలాగా ఏదైనా పీస్ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. మనకి అందుబాటులో లేవు కాబట్టి నేను కొంచెమే ఇంతకీ ఎలా ఉందని అన్న నేను చెప్పాను. నువ్వు ఎలా ఉందన్న? నా గుర్రం ఏది? గుర్రం వెనకాల ఉందన్న. నువ్వు కూడా తిన్నావా అయితే? పార్కింగ్ లో ఉంది. నిజంగా చాలా బాగుంది. మామా అనుకోండి అమ్మా అని ఒకసారి ఇది కూడా టేస్ట్ చేయవా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఆగండి, ఇంకా తెలియదు నేను. అన్న నీకు ఈ రెసిపీ కానీ బాగా నచ్చితే నీకు పెళ్ళైన తర్వాత మీ ఆవిడికి చేసి పెట్టండి. ఎప్పుడైనా కొట్లాడారు మా ఆవిడతో వెంటనే చేస్తా. అప్పుడు నన్ను గుర్తు తెచ్చుకో అన్న, మర్చిపోతే నాకు కాల్ చేయి. అర్థం కలదా?
బట్ నిజంగా చాలా బాగుంది అండ్ ఈజీ ఇది. సమ్మర్ టైం ఈవినింగ్ టైంలో టీవీ చూస్తున్నాం, సరదాగా టీవీ ముందు ఈ సామాన్లన్నీ పెట్టుకుని హ్యాపీగా చేసుకోవచ్చు. సాధారణంగా నీ ఏజ్ పిల్లలు తిందామని కోరుకునేది, నువ్వే ఆ ఏజ్ పిల్లలకి ఎలా ఉండాలో నేర్పించావు. నేను ఇంకా ఇష్టపడుతున్నాను. అవునా అమ్మా? మీ మమ్మీ ఇక్కడే ఉన్నారు, అడగనా ఒకసారి? నిజంగా అడగండి. చిన్న ఏజ్ నుంచి నువ్వు ఇవన్నీ నేర్చుకుంటున్నావు, అది కూడా ట్రెండీగా, కొత్తగా, కొత్త స్టైల్లో, ఇన్నోవేటివ్గా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కలిపి ఒక ఐటమ్ తయారు చేయడం అనేది అన్ని సామాన్లు కలిపితే బాగోదు. ఈజీలీ అవైలబుల్ ఐటమ్స్ కదా ఉల్లిపాయలు ఇవన్నీ. సో నైస్ థింగ్. అండ్ ఇలాగే ఇంకొన్ని టిప్స్ తో రావాలి, ఎందుకంటే నేను మా వాళ్ళందరితో కలిసి హోటల్ పెడదాం అనుకుంటున్నాను. దానికి హెడ్ షెఫ్ నువ్వే అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మా, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇంకా వచ్చే ఎపిసోడ్స్ లో ఇంకా మరి చాలా చాలా రెసిపీస్ తీసుకొని వస్తానండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. భగవాన్ చేయబట్టండి. మహాప్రసాదం చేతులు చేతులు పంచుకోండి, అందరు 5-6 తినండి. అది మామా, అరే అందరికి రాను, అందరికి ఒక్కడే తినకు. అమ్మా ఈవిడ ప్రసాదం అనగానే లేడు. అదోలా అయితే మాత్రం చెప్పండి, టాబ్లెట్లు ఇస్తాం. ఏ పెద్ద చేయమ్మా. అయ్యో బౌల్లో పడలేదు అది. అయ్యో అడిగితే చేతులు ఇచ్చేవాడు కదా పాపం. ఈవిడ ముందే ఎక్స్ప్రెషన్ డౌట్. ఇది మిగతా తినేసేయండి నన్ను అందరూ. మనల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు స్టూడెంట్స్ వస్తున్నారు. ద దండుపాలెం బ్యాచ్ 1. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ గజాల. కాదు కుమారి. కుమారి కుమారి కన్యాకుమారి. ఓ కన్యాకుమారి. ప్రదీప్, ఈ రోజు నా మనసులో మాట చెప్పేయాలని అనుకుంటున్నాను ప్రదీప్. అవునా? వచ్చాడు అగో సంతోష్. అగో చెప్పు. నా మనసులో మాట చెప్పాను, సంతోష్ కాదు. రాత్రి కుడుతుంది దోమ, నాలో పుట్టింది ప్రేమ. మామా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనసులో మాట చెప్పేస్తాను ప్రదీప్. ఈ రోజు నేనెవరిని ఒప్పుకోకపోవడానికి మీ ఇద్దరి మధ్యలో ఓకేనా? చెప్పేనా ప్రదీప్? చెప్పేనా? చెప్పాలంటే వాడు రావాలి కదా. ఎవరాదే? రాజా 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 ది గ్రేటురా, నువ్వు తల తల 2000 నోటురా. ఏ రాజా 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 ది గ్రేటురా, నువ్వు అడుగేస్తే మరే ది ఫేటురా. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్ట్రీటులో కలరే నింపుతున్న మా లైటులో, నువ్వు కళ్ళు లేని వాడివని. అమ్మాయి ఇప్పుడు టాపిక్ అవసరమా? అది లేకుండా పడలేవా? సారీ గురు. డబ్బుకుడి బుకుడు డబ్బుకుడి బుకుడు డబ్బులే, అదిరిపోతే నేనేస్తే స్టప్పులే. డబ్బుకుడి బుకుడు డబ్బుకుడి బుకుడు డబ్బులే, ఇంకా బోలెడుంది మన దగ్గర స్టప్పులే. హాయ్ ఫ్రెండ్స్, నాకిష్టం కాకినాడ కాజా, నా పేరు ఎక్స్ప్రెస్ రాజా. ప్రదీప్ ఆడొచ్చేసాడు. ప్రదీప్ ఏం చేయాలి అర్థం కావట్లే. ఏముంది, చెప్పు తీసి పెళ్ళని కొట్టడమే. అది కాదు. రాజా రాజా. ఏ కుమారి ఏంటి అది? మొన్న ఎగ్జామ్ రాసావు కదా, ఈసారి గ్యారంటీగా పాస్ అయిపోతావుగా. పాసా? మా అబ్బాయిల దగ్గర బస్ పాసే ఉండదు, అలాంటిది ఎగ్జామ్ లో పాస్ అవుతాను గ్యారంటీ ఉంటుంది. అది కాదు రాజా. కుమారి ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడుతున్నట్లేదు, స్టేజ్ బొక్కెడుతున్నట్టుంది. అది కాదు కానీ ఈ రోజు నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నా. నువ్వు మనసులో మాట చెప్పినా, మసాలా దోశ పెట్టినా నాకు టైం లేదు, నేను వెళ్తున్నా. రాజా రాజా. ఏంటి కుమారి మళ్ళీ? నా చూపులు నీ వీపు గుచ్చుకోవట్లేదా? అది నీ చూపులా? నేను ఇంకా చేమలు కొడుతున్నాయి అనుకున్నా. రాత్రి చిరిగిపోయిన టీ షర్ట్ వేసుకున్నావురా? అవునన్నా.
కాదు రాజా, నా చూపులు. అవునా? సరే కానీ ఒకసారి కళ్ళు మూసుకొని ఒకటి ఇస్తాను. కళ్ళు మూసుకుంటే ఒకటిస్తాను, కాలు చాపితే రెండిస్తాను కాదు. అసలు మ్యాటర్ ఏదో డైరెక్ట్ గా చెప్పు. అంతే కదా? సరే. ఎక్కడికి వెళ్తాను? వార్తలోని ముఖ్యాంశాలు. అది కాదు రాజా, నువ్వే కదా డైరెక్టర్ గారికి చెప్పమన్నావు. ఎందుకు ఫోన్ నెంబర్ ఇస్తాను, మాట్లాడరా. అవన్నీ కాదు కానీ ఐ లవ్ యూ రాజా. చిచ్చి, ఈ అమ్మాయిలు ఉన్నారే కాసేపు అబ్బాయి ఏదో ప్రేమగా మాట్లాడితే చాలు ప్రేమ ప్రేమ అంటారు. అందంగా పుట్టడు మా తప్ప అన్న, మా తప్ప అందంగా పుట్టడు. నీ తప్పు కదరా, అద్దం తప్పు. అది కాదు రాజా, నువ్వు లేకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోతా. కొత్తగా అయ్యేదేంటి? నువ్వు పిచ్చిదానివైనా పుచ్చిపోయిన వంకాయ అయినా నేను మాత్రం నేను ప్రేమించట్లేదు. బాయ్ 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 బాయ్. వెళ్ళిపోయాడు కదా, నన్ను హర్ట్ చేసి వెళ్ళిపోయాడు వాడు. వాడి టేస్ట్ చేయలేదు అసలు. కుక్కకి కోపం వస్తే కరుస్తుంది, అదే పాము కోపం వస్తే కాటేస్తుంది, అదే అమ్మాయికి కోపం వస్తే చుక్కలు చుక్కలు చూపిస్తుంది. బకరా నెంబర్ 2. చూడు ప్రదీప్, తనే వాళ్ళ నాన్న. ఇప్పుడు చూడు, వీడు వాళ్ళ నాన్న. వీడే వాళ్ళ నాన్న. వాడికి అస్సలు వీడి పోలిక రాలేదే. పోలికలే లేవు, ఆయన భరించాలంతే. వీడు ఇంకా గలీజ్. ఎంట్రీలోనే ఎవరమ్మా నువ్వు? మీ అబ్బాయికి మనసు ఇచ్చి మోసపోయాను అంకుల్. మా వాడికి మీ సమయంలో సరిగా లేదు, నేను మోసం చేశాడా? వాడు రాని పని తేల్చేస్తే ఇవాళ. అమ్మ ప్రదీప్, ప్రదీప్ అంకుల్ అంకుల్ ప్రదీప్ చూడు ప్రదీప్. ఏమైంది? ఏమైంది? జూలో జంతు అనుకున్నా? కాదు కాదు, తేలిస్తానన్నాడు అంకుల్. నాకు తేలు అంటే చాలా భయం అంకుల్. అరే రాజా ఇట్రా. నాన్నగారు 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 ఏం చేస్తున్నావురా? వాడో సిద్ధార్థ్, వీడో ప్రకాష్ రాజు. కాలుకి దండం పెడుతున్నా నాన్నగారు. మళ్ళీ దాని పంచలేపుతారు, కాలు కిందనే ఉన్నాయా? ఎక్కడున్నాయని ఎత్తుకుతున్నాడు. అది ఏంటి కుమారి, నువ్వు ఎలా వచ్చా? ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? ముందేంటి నాన్నగారు, వెనక్కి కూడా తెలుసు. ఏంటి, ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమ? నేనా? ఆడదోమని ఇంట్లోకి రానివ్వను, నేను అలాంటిది అమ్మాయిని ప్రేమిస్తానా? ఏంటి నాన్నగారు? అవునా? బాబీ చెప్పలేదే, బాబీ చెప్పలేదే. అదేంటి రాజా, మరి రోజు గంటలు గంటలుగా నాతో ఫోన్ మాట్లాడతావుగా కదా? ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుతున్నావా? నాన్నగారు గుడికి వెళ్తే నేను గంటే కొట్టను, అలాంటిది గంటలు గంటలు ఫోన్ మాట్లాడతానా? నువ్వు మాట్లాడుతున్నావు నాతో. నేను మాట్లాడలేదు నీతో. నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పానా? నేను మాట్లాడలేదు అని చెప్తున్నాగా. అన్న ఆయన రోజు నాతో మాట్లాడుతాను చూసావు కదా జాన్ అన్న. ప్రసన్న, నేను మాట్లాడలేదు, నీకు తెలుసు కదన్నా. నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు. వాళ్ళ ఇంట్లో టాపిక్లకే వాళ్ళ క్లారిటీ లేదు, మళ్ళీ మీరు కొత్త అడుగుతారు వాళ్ళని. నేను మాట్లాడలేదు మాట్లాడలేదు మాట్లాడలేదు. ఆపండి, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి, తెలిసి తీరాలంతే. తండ్రి పాత్ర నీది. నీ కొడుకు మీద నిందలేస్తుంటే తెలియాలి, తలుపు తీయాలంటే అంటే నాన్నగారు. తన అబద్ధం చెప్పిందో లేదు నేను నిరూపిస్తా. వాడికి ఫోన్ చేయమను. ఫోన్ ఎందుకు నాన్నగారు, పక్కన ఉంది మాట. కుక్క కుక్క. ఇప్పుడు మీ గురించి ఎందుకు నాన్నగారు? నా గురించి మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా, ఇంకోసారి లేచేటప్పుడు లుంగిలే లేపరా. అలాగే నాన్నగారు. ఫోనా నాన్నగారు? ఓకే. హలో రాజా. హలో కుమారి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే నిద్ర లేచాను. అవునా, తిన్నావా లేదా? ఇంకా లేదు, తినాలి. ఏ ఎందుకు తినలే? చేయలేదు, మా బాబు ఇంకా వండలేదు. అవునా? ఏంటి నాన్నగారు అలా చూస్తున్నారు? నా ముందే సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు అంటే అమ్మాయి చెప్పింది కరెక్టే. కస్టమర్ కేర్ అనుకుని మాట్లాడాడు.
తను చెప్పింది నిజమే నాకు అర్థం. నాన్నగారు అమ్మాయి ఫోన్ చేసింది, నేను దానికి సమాధానాలు చెప్పాను. దానికే మీరు నిజామాబాద్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఎందుకు? సరే రాజా, నేను చెప్తున్నా అబద్ధమే కదా. ప్రదీప్ విన్నావు కదా, ఇది అబద్ధమే అనుకుందాం. మరి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు పెట్టుకొని తాగావు, అది వసే నువ్వు ఆడదానవా అబద్ధానవా? అల్లం టీ తాగినంత ఈజీగా అబద్ధం చెప్తున్నావు కదే. ఇప్పుడు కావాల్సిన అల్లం టీ కాదు. రే నువ్వు లాయర్ అనుకున్నావు, తండ్రి పాత్ర అనుకున్నావు. పండి ఇప్పుడు కావాల్సిన అల్లం టీ కాదు. వద్దులే, ఇందాకదే బాగుందిరా. ఇప్పుడు కావాల్సిన అల్లం టీ కాదు, ఒక కూల్ డ్రింక్ 2 స్టాలు. నాన్నగారు మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. మ్యాటర్ అంటే మీరు తీసుకురా, నీ ఇష్టం. నేను తాగడం కాదు, మీరిద్దరు తాగాలి. నేను తాగాల చిచ్చి, కావాలంటే కుడితైనా తాగుతాను కానీ దీంతో మాత్రం కూల్ డ్రింక్ కుడితే తీసుకురండి. తాగవా? తాగుతాను నాన్నగారు. ఏంటి నాన్నగారు అలా చూస్తున్నారు? నా ముందే ఇంత రొమాంటిక్ గా తాగుతున్నావు అంటే నేను లేకపోతే రొమాన్స్ చేసి తాగవాడి కదా. రొమాన్స్ ఎక్స్ప్రెస్ రాజా సెట్ మీద రొమాన్స్ గురించి మాట్లాడతావా? నీ తండ్రి. నేను రోటీ తినడానికి ఆలోచిస్తాను, అలాంటిది రొమాన్స్ ఎక్కడ చేస్తాను నాన్నగారు? అలవాటు అయిపోయిందా? అదేంటి రాజా అంత మాట అన్నావు? లవ్ అని చెప్పి నా లైఫ్ లోకి వచ్చి నాతో ఎందుకు ఇంత ఆడుకుంటున్నావు? నువ్వేమైనా కత్తినా కైఫా నీ లైఫ్ లోకి రావడానికి? చూసావా ప్రదీప్ నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు? నీకు తెలుసు కదా, నువ్వు ఎన్నిసార్లు మా ఇద్దరిని కృష్ణకాంత్ పార్క్ లో చూడలేదు. మిమ్మల్ని చూసేలే తర్వాత తీసాను. నేను అక్కడ ఏం చేస్తున్నాను రా? అయ్యో నువ్వు ఆడదానవా, 5 అడుగుల అబద్ధానవా? చెప్పండి. మళ్ళీ తోయాలమ్మా, పడాలి, అలా తోయాలి. చెప్పండి అబ్బా, మీరు చెప్పండి, నాకు చెప్పండి. బరువున్నాడు. నాన్నగారు తన అబద్ధం చెప్తుంది నాన్నగారు. తను కాదు అబద్ధం చెప్పేది నువ్వు. నేను అబద్ధం, నేను మీ కొడుకు నాన్నగారు. అందుకే నమ్మట్లే నేను. వచ్చే నెల మీ అన్నయ్య ప్రదీప్ పొద్దున కాజల్ పెళ్లి ఉంది. ఆ రోజే ఆ ముహూర్తానికి మీ ఇద్దరు పెళ్లి చేస్తారు. నాన్నగారు ఇంకా మాటలేవు. టెన్షన్ పడకరా, అది జరగదు ఇది అవ్వదు, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఎంత సాడిస్ట్ ఏంటి నువ్వు? మర్చిపోయావా నన్ను ఎంత హర్ట్ చేసావా నువ్వు? డైలాగ్ మళ్ళీ చెప్పరా. కుక్క కోపం వస్తే కరుస్తుంది, చెప్పు. కుక్కకి కోపం వస్తే, పాము కోపం వస్తే, అదే అమ్మాయిల కోపం వస్తే. చూడు అక్కడ ఎన్ని చుక్కలు ఉన్నావు. నీ లైఫ్ లో అన్ని చుక్కలు చూపిస్తా. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, మూవీ మొత్తం పెళ్ళైన తర్వాత ఉంటుంది. నేనేదో సరదాగా అన్నాను. నేను జోక్ గా తీసుకోలేదే, సీరియస్ గానే తీసుకున్నాను. హమ్ పుంగి బజాయింగే. ఎక్స్ప్రెస్ రాజాలో పెళ్లిలు పందుకున్నాయి. సిద్ధంక ఎక్స్ప్రెస్ రాజా గారు అంతేగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? పెళ్లి షాపింగ్ చేద్దాం పా. ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఊపిరి పీల్చుకో బాస్మతి. సూపర్. ఓకే, వెల్ డన్. అండ్ ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఆడడానికి మరో ఇద్దరు. హనుమంతు అండ్ ప్రవళిక మీరిద్దరి కుర్చీలో కూర్చుంటారు. గిర్రమని తిరుగుతుంది. తిరిగిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పులు వేసుకుంటారు. చెప్పులు కప్పులు అతికించి ఉంటాయి. బాల్ నేలకేసి కొడతారు, అది ఎగిరిద్ది. ఆ చెప్పుకున్న కప్పులోకి ఆ బాల్ పడాలి. 2 కప్పులు 2 బాల్. రైట్, రెడీ, కమ్ ఆన్. 3, 2, 1 గో. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది. 3, 2, 1 స్టాప్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదేద్దామ బూరా. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా.
హనుమంతు గెలిచావురా నువ్వు, రియాక్ట్ అవ్వేరా. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్, వెల్ ప్లేడ్. మీరు కూడా 3 ఛాన్సుల్లో 1 ఛాన్స్ మీరు గెలిచారు. ఇప్పుడు రెండోది రండి. 3, 2, 1 గో. Three, two, one, stop, go. అరే రే పక్క గొంగకు నుంచి, అరే నుంచి వేసుకో, నుంచి వేసుకో హనుమంతు. కమాన్ 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 పాపా సుశీల కమాన్. రింగులోంచి బొచ్చు చేత్తో పట్టుకో, బొచ్చు చేత్తో పట్టుకో, బొచ్చు చేత్తో పట్టుకో. ఇప్పుడు ఆడు. హనుమంతు నువ్వు గెలిచావు. తగ్గిపో. వెల్ ప్లేడ్, క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అవర్ వెరీ ఓన్ కుమారి. హనుమంత్ ఓకే, కరివేపాకు ఎవరికి? ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. నీ గెడ్డంలాగే మొక్కలు కూడా జాగ్రత్తగా పెంచాలి. ఓకే, సమస్త ప్రకృతికి. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ.